మీ ఎలక్ట్రిక్ స్కూటర్ని గానీ, కార్‌ని గానీ ఒకరోజు సర్వీస్ చేయించడానికి తీసుకెళ్తే, సార్ మీ బ్యాటరీ ప్యాక్‌ని రీప్లేస్ చేయాలని చెప్పగానే, ఒక్కసారిగా మీ గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈవీలో అత్యంత ఖరీదైన కాంపోనెంట్ మోటార్ కాదు, కంట్రోలర్ కాదు, అందులోని బ్యాటరీ ప్యాక్. కొన్ని వాహనాల్లో మొత్తం వాహన ధరలో 40% నుంచి 50% ధర ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన సోషల్ మీడియాలో చూసినప్పుడు రిపేర్ షాప్స్‌లో గానీ, కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లో మీరు బ్యాటరీ పోతే మొత్తం బ్యాటరీ ప్యాక్‌నే రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సెల్స్‌ని మాత్రం రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పిన మాటలు వినే ఉంటారు. అది కొంత మేరకు లాజికల్ గానే ఉంటుంది వినడానికి. ఇది నిజంగానే అంత సింపులా? లేదంటే మనకు తెలియని ఒక పెద్ద నిజం దాగి ఉందా? ఈ రోజు మన వీడియోలో ఒపీనియన్స్ కాదు, మార్కెటింగ్ కాదు, రీసెర్చ్ ఆధారంగా అసలు ఒక బ్యాటరీ ప్యాక్ లోపల ఏం జరుగుతుందో నిజాలు తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఈవీ కొనేటప్పుడు చాలా మంది రేంజ్ గురించి అడుగుతారు, ఛార్జింగ్ టైం గురించి అడుగుతారు, టాప్ స్పీడ్ గురించి అడుగుతారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఒక 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత బ్యాటరీకి ఏమైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీని రీప్లేస్ చేయాలా లేకపోతే రిపేర్ చేయాలా, సెల్స్ మార్చొచ్చా అనే ప్రశ్న చాలా కొద్ది మంది మాత్రమే అడుగుతారు. కానీ నిజానికి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది బ్యాటరీ ప్యాక్ కంటే ఒక పెద్ద బాక్స్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ బాక్స్ లోపల చిన్న చిన్న వందల సంఖ్యలో లిథియం అయాన్ సెల్స్ కలిసి పనిచేస్తూ ఉంటాయి. అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. ఈ వీడియో పూర్తయ్యేసరికి బ్యాటరీ ప్యాక్ అంటే ఏంటి, మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ అంటే అర్థం ఏంటి, ఎన్ఎంసి ఎల్ఎఫ్పి మధ్య తేడా ఏంటి, బ్యాటరీ యొక్క లైఫ్ ఎంత ఉంటుంది, సెల్స్ మాత్రమే మార్చొచ్చా లేదా, ఎప్పుడు రిపేర్ చేయాలి, ఎప్పుడు రీప్లేస్ చేయాలి, ఒక ఈవీ ఓనర్ గా మీరు డబ్బు ఖర్చు చేసే ముందు తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా మీకు అర్థం అయ్యేలా చెప్తాం. మొదటిగా ఒక అపోహతో స్టార్ట్ చేద్దాము. నిజంగా మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ అంటే అర్థం ఏంటి? మనం చాలా సార్లు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసుంటాం, మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ అని. మనం ఏమనుకుంటాం అంటే మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ అంటే ఇందులో ఉన్న లిథియం సెల్స్ కూడా ఇండియాలోనే తయారు చేశారేమో అని అనుకుంటాం. చాలా సంవత్సరాల వరకు ఇది పూర్తిగా నిజం కాదు. బ్యాటరీ సెల్ ఒకటి, బ్యాటరీ ప్యాక్ ఒకటి, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లిథియం సెల్ అనేది బ్యాటరీ యొక్క హార్ట్, కానీ లిథియం బ్యాటరీ ప్యాక్ అనేది కంప్లీట్ సిస్టమ్ అన్నమాట. ఇందులో కేవలం లిథియం సెల్స్ మాత్రమే ఉండవు. ఇందులో బిఎంఎస్ ఉంటుంది, టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి, వైరింగ్ ఉంటుంది, బష్ బార్స్ ఉంటాయి, ఫ్యూజెస్ ఉంటాయి, మెటల్ హౌసింగ్ ఉంటుంది, కూలింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. అంటే విదేశాల నుంచి లిథియం సెల్స్ ని తీసుకొచ్చి ఆ సిస్టమ్ మొత్తం ఇండియాని అసెంబుల్ చేస్తే దాన్ని మనం మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ ప్యాక్ అని పిలుస్తున్నాం. అది తప్పు కాదు, కానీ చాలా మందికి విషయం తెలియదు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతుంది. ఇప్పుడు ఇండియా కూడా మేడ్ ఇన్ ఇండియా లిథియం సెల్స్ ని కూడా తయారు చేస్తుంది. గతంలో ఎక్కువగా చైనా, సౌత్ కొరియా, జపాన్ నుంచే సెల్స్ దిగుమతి అయ్యేవి. అందుకే ప్రపంచంలో బ్యాటరీ సప్లై చైన్ పైన చైనా యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం కూడా సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. అమర్ రాజా, ఓలా, ఎక్సైడ్ వంటి కంపెనీస్ చాలా పెద్ద గిగా ఫ్యాక్టరీస్ కూడా నిర్మిస్తున్నాయి. ఇక ముందు అసెంబుల్డ్ ఇన్ ఇండియా కాదు, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అనే ఒక పేరును కూడా మనం త్వరలో చూడబోతున్నాం. ఇది ఎందుకు ముఖ్యం అంటే దేశీయ తయారీ పెరిగితే సప్లై చైన్ బలపడుతుంది, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది, భవిష్యత్తులో కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ బ్యాటరీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంకో విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదే బ్యాటరీ సెల్ టైప్స్. ఒక బ్యాటరీలో ఏ రకమైన సెల్స్ ఉంటాయి? మీరు సాధారణంగా ఒక బ్యాటరీని బయట నుంచి చూస్తే ఒక బాక్స్ ఆకారం లాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరు బాక్స్ లోపల ఏముంటుందో గమనిస్తే గనక బ్యాటరీస్ అనేవి 3 రకాల టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. మొదటిది సిలిండ్రికల్ సెల్, రెండోది ప్రిజ్మాటిక్ సెల్, మూడోది పౌచ్ సెల్. సిలిండ్రికల్ సెల్ గురించి చెప్తే మనం చిన్నప్పటి నుంచి చూసే ఏ సైజ్ లో కనిపిస్తుంది అనమాట ఈ సిలిండ్రికల్ సెల్స్ అనేవి. ప్రజెంట్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో ఎక్కువగా యూజ్ చేసి ఈ సిలిండ్రికల్ సెల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇక రెండోది ప్రిజ్మాటిక్ సెల్. ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది, స్పేస్ ని చాలా ఎఫిషియెంట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకనే వీటిని చాలా కార్స్ లో, ప్రీమియం ఈవీస్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక మూడోది పౌచ్ సెల్. ఇది తిన్నుగా ఉంటుంది, వెయిట్ తక్కువ, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ, కానీ ప్రొటెక్షన్ కూడా అంతే ఎక్కువ అవసరం. అయితే ఇప్పుడు మీరు ఒకటి అడగచ్చు, ఇందులో బెస్ట్ సెల్ ఏది అని చెప్పి. ఇక్కడ చాలా మంది చేసే పెద్ద తప్పు అదే. బెస్ట్ అనే సెల్ ఉండదు, అప్లికేషన్ కి సరిపోయే సెల్ మాత్రమే ఉంటుంది. వెహికల్ డిజైన్, కూలింగ్, కాస్ట్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ
ఈ అన్నిటిని బట్టి కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ సెల్ షేప్ కన్నా కూడా ముఖ్యమైనది బ్యాటరీ కెమిస్ట్రీ. బ్యాటరీ కెమిస్ట్రీలో 2 ముఖ్యమైన కెమిస్ట్రీస్ అయితే వింటూ ఉంటాం. ఎన్ఎంసి మరియు ఎల్ఎఫ్పి. ఎన్ఎంసి అంటే నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్. ఈ బ్యాటరీ కెమిస్ట్రీలో అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ వెయిట్ లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే తక్కువ సైజ్ బ్యాటరీతో మీరు ఎక్కువ రేంజ్ ని పొందవచ్చు. కానీ హీట్ మేనేజ్మెంట్ చాలా కీలకం. రెండవది ఎల్ఎఫ్పి. దీన్నే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఈ కెమిస్ట్రీ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ లైఫ్ టైం అనమాట. దాంతో పాటుగా థర్మల్ స్టెబిలిటీ, సేఫ్టీ. అందుకే చాలా కమర్షియల్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మరియు ఈవీస్ వాళ్ళ యొక్క వెహికల్స్ లో ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక ప్రాక్టికల్ టిప్ ఏంటంటే వెహికల్ కొనేటప్పుడు రేంజ్ మాత్రమే కాదు, మీ వెహికల్ లో వాడుతున్న బ్యాటరీ కెమిస్ట్రీ కూడా తెలుసుకోండి. ఇది భవిష్యత్తులో మెయింటెనెన్స్ కాస్ట్ మీద కూడా ప్రభావం చూపుతుంది. కానీ ఇప్పటి వరకు చెప్పిందంతా ఫౌండేషన్ మాత్రమే. బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం వస్తే సెల్స్ మాత్రమే మార్చొచ్చా? ఇప్పుడు ఈ వీడియోలోని అసలు ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు వచ్చేసాం. బ్యాటరీ ప్యాక్ పాడైతే మొత్తం బ్యాటరీనే మార్చాలా, లేకపోతే పాడైన సెల్స్ మాత్రమే మార్చుకుంటే సరిపోతుందా? మార్కెట్ లో మీరు ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కో ఆన్సర్ ఉంటుంది. ఒక రిపేర్ షాప్ వాళ్ళు సార్ 2 సెల్స్ మాత్రమే పాడయ్యాయి, వీటిని మాత్రమే మార్చుకుంటే మళ్ళీ కొత్త బ్యాటరీ లాగా పనిచేస్తుందని చెప్తారు. మరికొందరు మాత్రం కాదు సార్, ఒక సెల్ మాత్రమే మార్చకూడదు, మొత్తం బ్యాటరీ ప్యాక్ నే మార్చాల్సిందే అని అంటారు. మరి ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? నిజానికి ఈ 2 పూర్తిగా కరెక్ట్ కాదు, 2 రాంగ్ కూడా కాదు. ఎందుకంటే దానికి సమాధానం బ్యాటరీ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర ఒక కార్ ఉందనుకోండి, ఆ కార్ లో మొత్తం 4 టైర్లు ఒకేసారి కొత్తవి పెట్టారు అనుకుందాం. 5 సంవత్సరాల వరకు ఆ టైర్స్ ని యూజ్ చేశారు. ఇప్పుడు ఒక టైర్ మాత్రమే మార్చి కొత్తది పెట్టారు అనుకోండి, కార్ నడుస్తుంది, ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ ఆ 4 టైర్స్ పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుందా? ఉండకపోవచ్చు. బ్యాటరీ ప్యాక్ లో కూడా దాదాపుగా ఇదే సూత్రం పనిచేస్తుంది. లిథియం బ్యాటరీ అంటే కేవలం 1 లేదా 2 సెల్స్ కాదు, కొన్ని వందలాది సెల్స్ కలిసిన ఒక సిస్టమ్. ఈ ప్యాక్ లో ఉన్న ప్రతి సెల్ దాదాపుగా ఒకే కెపాసిటీ, ఒకే వోల్టేజ్, ఒకే ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఒకే ఛార్జింగ్ బిహేవియర్, ఒకే ఏజ్ లో ఉండాలి. అప్పుడు మాత్రమే మొత్తం బ్యాటరీ సమతుల్యంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, 5 లేదా 6 సంవత్సరాల పాటు ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ లో 95% సెల్స్ ఇప్పటికే వేల ఛార్జింగ్ సైకిల్స్ పూర్తి చేశాయి. వాటి కెపాసిటీ కూడా కొంత తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు మీరు 2 లేదా 3 కొత్త సెల్స్ ను మాత్రమే రీప్లేస్ చేసి కొత్తవి పెడితే ఆ కొత్తగా మార్చిన సెల్స్ యొక్క హెల్త్ మాత్రమే 100% గుడ్ కండిషన్ లో ఉంటుందన్నమాట. పాత సెల్స్ మాత్రం ఇప్పటికే ఏజ్ అయిపోయి ఉంటాయి. అంటే బ్యాటరీ ప్యాక్ లో కొత్త సెల్స్, పాత సెల్స్ 2 జనరేషన్స్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే అసలు సైన్స్ మొదలవుతుంది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే బిఎంఎస్ ఈ సెల్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఛార్జింగ్ సమయంలో, డిశ్చార్జింగ్ సమయంలో ప్రతి సెల్ వోల్టేజ్ ని మానిటరింగ్ చేస్తుంది. కానీ కొత్త సెల్, పాత సెల్ మధ్య తేడా ఎక్కువ ఉంటే బిఎంఎస్ కూడా కొన్ని పరిమితుల వరకు మాత్రమే బ్యాలెన్స్ చేయగలదు. దాన్ని మించి బ్యాటరీ పర్ఫార్మెన్స్ పై ప్రభావం కనిపించడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే మరో సందేహం, అంటే సెల్స్ మారిస్తే రేంజ్ తగ్గిపోతుందా? దానికి సమాధానం కొన్ని సందర్భాల్లో అవును, కొన్ని సందర్భాల్లో కాదు. ఎలా అంటే బ్యాటరీ కొత్తగా ఉండి 1 లేదా 2 సెల్స్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఫెయిల్ అయ్యాయి అనుకోండి, మిగతా సెల్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి, అప్పుడు అదే స్పెసిఫికేషన్స్ ఉన్న, అదే కెమిస్ట్రీ, అదే కెపాసిటీ, అదే మ్యానుఫ్యాక్చరర్, అదే బ్యాచ్ కి దగ్గరలో ఉన్న సెల్స్ తో రీప్లేస్ చేస్తే బ్యాటరీ దాదాపు నార్మల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. రేంజ్ లో పెద్దగా తేడా కనిపించకపోవచ్చు. కానీ ఒక బ్యాటరీ ఇప్పటికే 5 లేదా 6 సంవత్సరాలు వాడి దాని యొక్క హెల్త్ 70 నుంచి 75% పడిపోయింది అనుకోండి, అప్పుడు 2 కొత్త సెల్స్ పెట్టినా మిగతా వందలాది సెల్స్ పాతవే కదా. అప్పుడు మొత్తం ఆ బ్యాటరీ రేంజ్ ని నిర్ణయించేది ఆ కొత్తగా పెట్టిన బ్యాటరీ సెల్స్ కాదు, ఆ పాత బ్యాటరీ సెల్స్. అందుకే సెల్స్ మార్చాం కాబట్టి బ్యాటరీ కొత్తది అయిపోయింది అనేది పూర్తిగా మార్కెటింగ్ స్టేట్మెంట్ మాత్రమే, టెక్నికల్ రియాలిటీ కాదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బ్యాటరీలో సెల్ మార్చడం అంటే ఒక సెల్ ని తీసి ఇంకొక కొత్త సెల్ ని పెట్టడమే కాదు, ఆ కొత్త సెల్ క్వాలిటీ ఎలా ఉంది, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ దేనా, గ్రేడ్ ఏ సెల్ నా లేదా రీఫర్బిష్డ్ సెల్ నా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ మ్యాచ్ అవుతుందా, కెపాసిటెన్స్ మ్యాచ్ అవుతుందా, సెల్ కౌంట్ దగ్గరగా ఉందా, ఈ ఒక్కో అంశం కూడా బ్యాటరీ యొక్క లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే అనుభవం ఉన్న బ్యాటరీ ఇంజనీర్స్ కూడా సెల్ రీప్లేస్మెంట్ చేయొచ్చు అని చెప్తారు. కానీ ఏ బ్యాటరీకైనా ఎప్పుడైనా ఏ సెల్ అయినా మార్చేయండి అని ఎప్పుడూ చెప్పరు. అయితే చివరికి ఒక ఈవీ ఓనర్ గా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి? బ్యాటరీ కొత్తగా ఉంది, వారంటీ పూర్తయిన వెంటనే 1 లేదా 2 సెల్స్ మాత్రమే ఇబ్బందిగా ఉన్నాయి, మిగతా ప్యాక్ హెల్త్ చాలా బాగుంది అనే పరిస్థితుల్లో ప్రొఫెషనల్ డయాగ్నోసిస్ తర్వాత సెల్ రీప్లేస్మెంట్ ఒక మంచి ఆప్షన్ అవ్వచ్చు. కానీ బ్యాటరీ ఇప్పటికే తన జీవిత కాలంలో ఎక్కువ భాగాన్ని పూర్తి చేసేసింది. చాలా సెల్స్ వీక్ అయ్యాయి, రేంజ్ కూడా అప్పటికే చాలా బాగా తగ్గిపోయింది. అయితే కేవలం కొన్ని సెల్స్ మాత్రమే మార్చి మొదటి రోజు పర్ఫార్మెన్స్ వస్తుందని ఆశించడం మాత్రం
వాస్తవం కాదు. కాబట్టి బ్యాటరీ రిపేర్ చేయించాలా లేదా బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయించాలా అనే నిర్ణయం రిపేర్ షాప్ చెప్పిన మాట మీద కాదు, బ్యాటరీ హెల్త్ రిపోర్ట్, సెల్ అనాలిసిస్, బిఎంఎస్ డయాగ్నోసిస్ ఆధారంగా తీసుకోవాలి. ఇదే ఒక తెలివైన ఈవీ వార్నర్ తీసుకునే నిర్ణయం. ఇప్పుడు బ్యాటరీ రిలేటెడ్ గా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకుందాం అండి. మొదటి ప్రశ్న, నేను 5 సంవత్సరాలు వెహికల్ వాడాను, సుమారు 60,000 కిలోమీటర్లు తిరిగాను. రిపేర్ షాప్ వాళ్ళు బ్యాటరీలో 50% సెల్స్ మార్చుకోవాలని చెప్పారు. ఇప్పుడు నేను సెల్స్ మార్చుకోవడం బెస్టా లేక కొత్త బ్యాటరీ కొనడం బెస్టా? ఈ ప్రశ్నకు ఒక ఆన్సర్ అయితే ఉండదు అనమాట. ముందుగా ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఒక బ్యాటరీ ప్యాక్ లో 50% సెల్స్ ను మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ బ్యాటరీ ప్యాక్ లో 1 లేదా 2 సెల్స్ ప్రాబ్లం మాత్రమే కాదు, అంటే మొత్తం బ్యాటరీ ప్యాక్ అప్పటికే గణనీయంగా ఏజ్ అయిందని అర్థం. ఇలాంటి సమయంలో మీరు 50% సెల్స్ మార్చినా మిగతా 50% పాత సెల్స్ అలాగే ఉంటాయి. అంటే కొత్త సెల్స్ పాత సెల్స్ కలిసి పనిచేయాలి. దీనివల్ల పర్ఫార్మెన్స్, బ్యాలెన్సింగ్, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ పై ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. బ్యాటరీ హెల్త్ చాలా వరకు తగ్గిపోయి సగానికి పైగా సెల్స్ మార్చాల్సిన పరిస్థితి వస్తే ఆర్థికంగా చూసినా, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ పరంగా చూసినా కొత్త బ్యాటరీ తీసుకోవడం చాలా సందర్భాల్లో మంచి నిర్ణయం కావచ్చు. అయితే ఇది బ్యాటరీ కాస్ట్, వెహికల్ వాల్యూ, రిపేర్ క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక రెండో ప్రశ్న, బ్యాటరీలో కేవలం 3 లేదా 4 సెల్స్ మాత్రమే పాడయ్యాయి, ఇప్పుడు సెల్స్ మాత్రమే మార్చుకోవచ్చా? అవును, చాలా సందర్భాల్లో ఇది సాధ్యమే, కానీ ఒక షరతు ఉంది. బ్యాటరీ మొత్తం కూడా హెల్తీగా ఉండాలి, మిగతా సెల్స్ కూడా మంచి హెల్త్ లో ఉండాలి. రీప్లేస్మెంట్ చేసే సెల్ అదే కెపాసిటీ, కెమిస్ట్రీ, స్పెసిఫికేషన్ తో ఉండాలి. అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ లో మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మూడో ప్రశ్న, సెల్స్ మార్చిన తర్వాత నాకు కొత్త బ్యాటరీ రేంజ్ వస్తుందా? ఆన్సర్ లేదు. చాలా మంది చేసే పెద్ద అపోహ, సెల్స్ మార్చడం ద్వారా పాడైన బ్యాటరీ రిపేర్ కావచ్చు కానీ మొత్తం బ్యాటరీ కొత్తదిలా మారిపోదు. రేంజ్ ని నిర్ణయించేది మొత్తం బ్యాటరీ ప్యాక్ హెల్త్, కొత్త సెల్స్ మాత్రమే కాదు. నాలుగో ప్రశ్న, రిపేర్ షాప్ వాళ్ళు 100% ఒరిజినల్ సెల్స్ అని చెప్తున్నారు, నిజంగా ఎలా నమ్మాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. స్టిక్కర్ చూసి మాత్రమే ఇది 100% ఒరిజినల్ అని చెప్పలేం. వాటి సోర్స్ ఏంటి? గ్రేడ్ ఏ సెల్సా, న్యూ సెల్సా, రీఫర్బిష్డ్ సెల్సా, మ్యాచింగ్ టెస్ట్ చేశారా, కెపాసిటీ టెస్ట్ రిపోర్ట్ ఉందా? ఈ వివరాలు అడగాలి. నమ్మకం ఒక్కటే సరిపోదు, ఎవిడెన్స్ కూడా కావాలి. ఐదో ప్రశ్న, సెల్స్ మార్చిన తర్వాత బ్యాటరీ మళ్ళీ 5 నుండి 8 సంవత్సరాలు వస్తుందా? సాధారణంగా ఇలా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ ని నిర్ణయించేది మొత్తం ప్యాక్ హెల్త్. కొత్తగా మార్చిన సెల్స్ మాత్రమే కాదు, మిగతా పాత సెల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయనేది కూడా అంతే ముఖ్యం. ఇక తర్వాత ప్రశ్న, రిపేర్ చేసిన బ్యాటరీ సేఫేనా? సమాధానం ఏంటంటే సరైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్, సరైన టూల్స్, సరైన సెల్ మ్యాచింగ్, సరైన బిఎంఎస్ క్యాలిబ్రేషన్ అన్ని జరిగితే చాలా సార్లు సేఫ్ గా ఉపయోగించవచ్చు. కానీ అనుభవం లేని చోట తక్కువ క్వాలిటీ పార్ట్స్ తో చేసిన రిపేర్ సేఫ్టీ రిస్క్ గా మారే అవకాశం ఉంటుంది. అందుకే క్వాలిటీ రిపేర్ చాలా ముఖ్యం. ఇక తర్వాత ప్రశ్న, బ్యాటరీలో సెల్స్ మారిస్తే వారంటీ ఉంటుందా? ఇది పూర్తిగా రిపేర్ చేసే కంపెనీ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రిపేర్ సెంటర్స్ లిమిటెడ్ వారంటీ ఇస్తాయి, కొన్ని ఎలాంటి వారంటీ ఇవ్వదు. కాబట్టి రిపేర్ చేసే ముందు రిటర్న్ వారంటీ ఉందా, ఏం కవర్ అవుతుంది, ఎంత కాలం అనేది తప్పకుండా తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్న, బ్యాటరీ రిపేర్ ఖర్చు ఎంతవరకు సరైనది? ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి, రిపేర్ కాస్ట్ కొత్త బ్యాటరీ ధరలో చాలా పెద్ద శాతం చేరుకుంటే ఒకసారి కొత్త బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు కొత్త బ్యాటరీ ప్యాక్ తో కొత్త వారంటీ కూడా వస్తుంది, లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. తర్వాత ప్రశ్న, బ్యాటరీ ఎప్పుడు రీప్లేస్ చేయాలి, ఎప్పుడు రిపేర్ చేయించాలి? బ్యాటరీ కొత్తగా ఉండి 1-2 సెల్స్ మాత్రమే ప్రాబ్లం, ప్యాక్ హెల్త్ బాగుందనుకుంటే రిపేర్ గురించి ఆలోచించవచ్చు. కానీ బ్యాటరీ చాలా సంవత్సరాలు వాడారు, రేంజ్ అప్పటికే బాగా తగ్గింది, చాలా సెల్స్ వీక్ అయ్యాయి, అప్పుడు రీప్లేస్ చేయడం ఎక్కువ ప్రాక్టికల్ డిసిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఈవీ ఓనర్ గా రిపేర్ షాప్ కి వెళ్లే ముందు నేను అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు ఏవి? రిపేర్ కి వెళ్లే ముందు ఈ ప్రశ్నలు తప్పకుండా అడగండి. అసలు ప్రాబ్లం సెల్ లోనా, బిఎంఎస్ లోనా? మొత్తం ఎన్ని సెల్స్ మారుస్తున్నారు, ఎందుకు మార్చాలి? కొత్త సెల్స్ ఏ కంపెనీవి, గ్రేడ్ ఏ సెల్స్ ఏనా? కెపాసిటీ టెస్ట్ రిపోర్ట్స్ ఇస్తారా? ఇంటర్నల్ రెసిస్టెన్స్ మ్యాచింగ్ చేశారా? రిపేర్ తర్వాత బ్యాటరీ హెల్త్ రిపోర్ట్ ఇస్తారా? వారంటీ ఎంత? రిపేర్ తర్వాత అంచనా రేంజ్ ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పగలిగితే ఆ రిపేర్ సెంటర్ మీద మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. చివరిగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈవీ బ్యాటరీ రిపేర్ లో అత్యంత ఖరీదైనది బ్యాటరీ ధర కాదు, ఒక తప్పుడు నిర్ణయం. అందుకే ఎప్పుడు ఎస్టిమేట్ చూసి నిర్ణయం తీసుకోండి, డయాగ్నోసిస్ రిపోర్ట్ చూసి నిర్ణయం తీసుకోండి. కాబట్టి బ్యాటరీ పాడైతే మొత్తం మార్చాల్సింది అనేది పూర్తిగా నిజం కాదు, 2 సెల్స్ మారిస్తే బ్యాటరీ కొత్తదైపోతుంది అనేది కూడా పూర్తిగా నిజం కాదు. నిజం అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. బ్యాటరీ హెల్త్ రిపోర్ట్, సెల్ మ్యాచింగ్, బిఎంఎస్ కండిషన్, బ్యాటరీ ఏజ్, యూసేజ్ హిస్టరీ, ఈ 5 విషయాలు చూసిన తర్వాతే రిపేర్ చేయాలా, రీప్లేస్మెంట్ చేయించాలా నిర్ణయం తీసుకోవాలి. ఈవీ ఓనర్ గా నేను మీకు చెప్పాలనుకునేది ఒకే మాట, బ్యాటరీ ఖరీదైనది కావచ్చు, కానీ సరైన సమాచారం లేకుండా తీసుకునే నిర్ణయం ఇంకా ఖరీదైనది. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగం అనిపిస్తే ఈవీ కొనాలని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం
కేవలం వేల రూపాయలు కాదు, కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు విలువ చేసే తప్పు జరగకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ ప్రాక్టికల్ ఈవీ కంటెంట్ కోసం మన ఈవీ కుర్రాడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.